పని చేసేవాళ్ళు మనకు కావాలి, పని చేయని వాళ్ళు మనకు అవసరం లేదు. ఆయన చేసిన పెద్ద అభివృద్ధులు ఏమి ఉండవు ఇక్కడ. చెప్పేదేం పెద్దగా ఉంటుంది, చేసేది ఏమి ఉండదు ఆడ. వాగ్దానాలు అప్పుడు ఏదో వాడు చెప్పిండో చెప్పలేదు మనకు తెలియదు, కానీ మన మడిచి కాబట్టి మనం ఒక ఛాన్స్ ఇస్తున్నాం. ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యే ఎట్లా ఉండే పనులు ఏమైనా చేసిండా? ఇప్పుడు మళ్ళీ వాళ్ళ భార్యకి టికెట్ ఇచ్చిండ్రు, ఇక్కడ నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇచ్చిండ్రు. ఎట్లా ఇచ్చినా ఒకటండి, ఇప్పుడు పని చేసేవాళ్ళు మనకు కావాలి, పని చేయని వాళ్ళు మనకు అవసరం లేదు. ఒకటి ఏంటంటే నవీన్ యాదవ్ పాపం చాలా కష్టపడుతున్నాడు. కాకపోతే ఆయన పదవి ఉన్నా లేకపోయినా జనాల దగ్గరికి వస్తాడు, మంచి చెట్లు తెలుసుకుంటాడు. కాబట్టి మనం ఒకసారి ఆయనకి ఛాన్స్ ఇవ్వాలి. అదే బీసీ యువకుడు ఎప్పుడు ప్రజల లోపల ఉన్నాడు అనే ఆ అభిమానం, సానుభూతి కూడా కనిపిస్తుంది. మరి ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది కాబట్టి గెలిచే అవకాశం ఉందా? అక్కడ మళ్ళీ వాళ్ళ భార్యకు కూడా టికెట్ ఇచ్చింది, బీఆర్ఎస్కి ఇక్కడ సెట్టింగ్ స్థానం. ఎవరికి ఇచ్చారు? మాగంటి గోపీనాథ్ గారు. మాగంటి గోపీనాథ్కి ఇచ్చారంటే ఆయన చనిపోయింది కాబట్టి ఆమెకి ఇచ్చారు, కానీ ఆమె కలవడం కష్టం. ఈయనకే ఓటేస్తారు కంపల్సరీ. ఆయన చేసిన అభివృద్ధి పనులను బట్టి ఆమె చేసిన అభివృద్ధులే అంటే ఏముంది, ఇప్పుడు టీఆర్ఎస్ ఇప్పుడు ఫస్ట్ తెలుగుదేశంలో ఉండి దీంట్లోకి వచ్చిండు. ఆ తర్వాత అప్పుడు ఆయన గెలిచింది ఏంటంటే ఒకటేసారి గెలిచిండు. మొన్న 10 సంవత్సరాల్లో గెలిచింది, మొన్ననే ఆయన గెలిచింది. అంతకుముందు దాంట్లో గెలిచిండు, తెలుగుదేశంలో గెలిచిండు. తెలుగుదేశంలో గెలిచి బీఆర్ఎస్లోకి వచ్చిండు. కాకపోతే ఆయన చేసేది ఏంటంటే గత్యంతరం లేక ఇందులో టీఆర్ఎస్లో కలవాల్సి వచ్చింది, కలిసిండు. అది ఆయన చేసిన పెద్ద అభివృద్ధులు ఏమి ఉండవు ఇక్కడ. ప్రభుత్వం గురించి ఏం చెప్తాయి? 10 ఏళ్ళు బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎట్లుండేది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలలో ఎట్లుంది? చెప్పిన పనులు ఏమైనా జరుగుతున్నాయి? చెప్పిన పనులు వాళ్ళు చేసేది ఏముంటుందని ఆడ బీఆర్ఎస్ చేసేది ఏమి ఉండదు. ఆడ చెప్పింది వాళ్ళు చేసేది ఏమి ఉండదు. కాకపోతే చెప్పేదేం పెద్దగా ఉంటుంది, చేసేది ఏమి ఉండదు. ఆడ పేరు గొప్ప, ఊరి దెబ్బ. కాంగ్రెస్ పార్టీ చేస్తుందా? కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళు ఫస్ట్ నుంచి రూలింగ్ పార్టీ. అది ఎప్పటి నుంచి తాతల తండ్రుల నుంచి ఉంది పార్టీ. అది వీళ్ళు మధ్యలో వచ్చిన వాళ్ళు, వాళ్ళెంత వీళ్ళెంత. ఇప్పుడు లెక్కేసుకుంటే నేషనల్ పార్టీ మధ్యలోదే. ఇప్పుడు ఫస్ట్ నుంచి అనుభవం ఉన్నోడికి అనుభవం వేరు, ఫస్ట్ నుంచి అనుభవం లేనివాడికి అనుభవం లేదు. అది ఏంటంటే 10 సంవత్సరాలు మనం ఏమేం చేయాలో అన్ని చదువుకున్నారు మేలకుండా ఉన్నారు. అంతే, ఏం లేదు అన్న. చేసింది ఏం లేదు, ఒరిగింది ఏం లేదు. వీళ్ళు ఉచిత బస్సు, రేషన్ కార్డులు అవి ఇస్తున్నామంటారు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తుంది. ఉచిత కరెంట్ ఇస్తుంది, బస్ ఫ్రీ ఇచ్చింది, గ్యాస్ ఇచ్చింది. వాళ్ళు ఇచ్చేవి వాళ్ళు ఇస్తున్నారు. కొన్ని పనులు చేయట్లేదంట. మహిళలకు 2500, కళ్యాణ లక్ష్మి తులం బంగారాలు అవన్నీ ఏమి లేవు. అవన్నీ పెట్టుకున్నది ఏంటంటే కేసీఆర్ గారు పెట్టుకున్నారు, అవి వాళ్ళు పెట్టుకున్నారు, వాళ్ళు చేసుకున్నారు. కళ్యాణ పథకాలు, ఆ పథకాలు, ఈ పథకాలు అని వీళ్ళు పెట్టుకుని వీళ్ళు చేస్తారు, వాళ్ళు పెట్టుకుని వీళ్ళు ఎట్లా చేస్తారు? వీళ్ళు కూడా అంటారు. ఇప్పుడు నేను తులం ఎత్తారు, 2 తులం ఎత్తారు, బంగారం ఇచ్చి అన్నీ ఎట్లా చేస్తాడు? అవన్నీ కాని పనులు. అదేదో వాగ్దానాలు అప్పుడు ఏదో వాడు చెప్పిండో చెప్పలేదు మనకు తెలియదు, కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు నవీన్ యాదవ్ గారు గెలిచే అవకాశం ఉందా? కంపల్సరీ గెలుస్తాడు, గెలిపించుకోవాలి. బీజేపీ అంటే ఇప్పుడు బీజేపీ అనేది ఏంటంటే అది నేషనల్ పార్టీ కాబట్టి ఇక్కడ ఎక్కువ శాతం అది దానికి అంటే ఉంది, పట్టుందలే, కానీ ఎక్కువ మంది ఉంటేనేమో బాగుండేది. లేదు కాబట్టి కాంగ్రెస్కే అవకాశం ఉంటుంది. అంతే. అంటే బీజేపీ పార్టీ వాళ్ళు ఏమంటున్నారు అంటే కాంగ్రెస్ పార్టీకి నవీన్ యాదవ్కి ఓటేస్తే ఎంఐఎం పార్టీకి ఓటేసినట్లే అని చెప్పి బీజేపీ పార్టీ వాళ్ళు మాట్లాడుతారు. దానికి ఏమి లేదు, ఎంఐఎంకి ఓటేసినట్టు దానికి ఓటేసినట్టు ఏం లేదు. కాకపోతే వాళ్ళు ఏంటంటే మద్దతు ఇస్తే ప్రతి మనిషి మనకి ఆయనకి వేస్తాడని వాళ్ళు దాని గురించి మద్దతు ఇస్తున్నారు, అంతే తప్ప వేరేది ఏమి ఉండదు ఆడ. మరి ఈ 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేయండి, ఒకవేళ నవీన్ యాదవ్ గారు గెలిస్తే చేస్తారన్న నమ్మకం మీకుందా? ఇప్పుడు మనం ఒక ఛాన్స్ ఇస్తున్నాం. ఇప్పుడు ఉన్నది 2 సంవత్సరాలే, 2 సంవత్సరాలు కాబట్టి ఈ 2 సంవత్సరాల్లో మనం ఏందనేది మనకు కూడా తెలిసిపోద్ది. 3 సంవత్సరాలు ఇప్పుడు ఆయనకు ఉన్నది 2 సంవత్సరాలు అయిపోయింది, 3 ఉంది. 3లో ఏంటనేది మనం ఒక ఛాన్స్ ఇస్తే మనకు కూడా అర్థమైపోద్ది కదా. మన మనిషి కాబట్టి మనం ఒక ఛాన్స్ ఇస్తున్నాం. మంచిగా ఉన్నాడు అనుకో ఇంకా ముందుకు పోతాడు, మంచిగా లేడని వెనక్కి పోతాడు.